అండి. ఈవినింగ్ టైం స్నాక్స్కి అయితే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. స్కూల్ నుంచి రాగానే వేడి పిల్లలకి ఇలా సాస్ వేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. దీనికి కావాల్సింది ముందుగా 3 ఎగ్స్ అలాగే 3 ఆనియన్ తోటి అదిరిపోయే స్నాక్స్ అయితే చేసుకోవచ్చు. ముందుగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే పూర్తిగా చూసి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. ముందుగా అయితే 3 ఎగ్స్ని ఇలా బాయిల్ చేసేసుకొని ముందుగానే పొట్టు తీసుకుంటున్నాను. పొట్టు తీసేసుకొని ఒక ఎగ్ని 2 భాగాల్లాగా కట్ చేసేసుకోవాలి. తర్వాత 3 పెద్ద సైజు ఆనియన్ అయితే ఇలా సన్నగా కట్ చేసేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని పొడిగా చేసి పెట్టుకోండి. ముద్దగా ఉంటే మనకి ఆనియన్ నుంచి వాటర్ రాదనమాట. అప్పుడు పిండి కలుపుకోవడానికి మనం వాటర్ వేసామంటే కొంచెం ఎక్కువ లూజ్ అయిపోతుంది. ఇలా ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసేసుకోండి ఆనియన్ని. ఇక నేను పెద్ద సైజు ఆనియన్ అయితే తీసుకున్నాను. 3 ఆనియన్స్ ఇలా సన్నగా పొడవుగా కట్ చేసేసుకోవాలి. ఇలా పొడిగా చేసుకోవాలన్నమాట. ఆనియన్ నలిపినట్టు పొడిగా చేసుకోండి. అప్పుడు వాటర్ వస్తుంది ఆనియన్ నుంచి, మనకి పిండికి సరిపోతుంది. ఒక 2-3 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక నేను పెద్ద సైజు తీసుకున్న 3, ఒకవేళ చిన్నవి అంటే ఒక 4-5 ఆనియన్ అయితే తీసుకోండి. మనకి ఇక్కడ ఆనియన్తోనే కవర్ అవ్వాలన్నమాట ఎగ్ పఫ్. దాన్ని బట్టి మీరు ఎంత కావాలో అంత కట్ చేసుకోండి. ఒక 1/2 కప్పు శనగపిండి అయితే యాడ్ చేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ అంత తక్కువ ఉంటుంది. 1/2 కప్పు కన్నా కొంచెం తక్కువ బియ్యపు పిండిని అయితే వేసుకుంటున్నాను. రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే మీకు ఇందులోకి కారం కావాలనుకుంటే పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటే కారం కొంచెం తగ్గించేసుకోండి. నేను ఇక్కడ పచ్చిమిర్చి యాడ్ చేయలేదు, అందుకే కొంచెం కారం ఒక 1/2 టేబుల్. మీరు ఇక్కడ కారం చూసి వేసుకొని పచ్చిమిర్చి వేస్తే కొంచెం కారం తగ్గించి వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ధనియాల పొడిలోనే అది హోమ్మేడ్ గరం మసాలా లాగా అనమాట, అన్నీ వేసి చేశాను. కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ముందుగానే ఆనియన్లోంచి వచ్చే వాటర్ మనకి పిండికి ఆల్మోస్ట్ సరిపోతుంది. కొంచెం కావాలనుకుంటే 2-3 టేబుల్ స్పూన్ల అంత వాటర్ మాత్రమే పడుతుంది. ముందుగా అయితే వాటర్ వేసుకోవద్దండి, లూజ్ అయిపోతుంది మనకి. అప్పుడు పఫ్ అనేది పర్ఫెక్ట్గా రాదు. ఇలా ఫస్ట్ బాగా కలిపేసుకోవాలి. కొంచెం బాగా గట్టిగా ప్రెస్ చేస్తున్నట్టు కలుపుకుంటే మనకి పిండిలోకి ఆ వాటర్ సరిపోతుంది. కొంచెం చాలకపోతే 2-3 టేబుల్ స్పూన్ అంత వాటర్ వేసుకొని కొంచెం కలిపేసుకోండి బాగా కలిసేంతవరకు. అంతే అండి. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత చేసుకొని వడల్లాగా ఒత్తేసుకోవాలి. ఫస్ట్ అయితే కొద్దిగా వడల్లాగా ఒత్తుకున్న తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి కట్ చేసుకున్నాం కదా ఎగ్ని, ఒక 1/2 ఎగ్ని అయితే అందులో పెట్టుకొని మళ్ళీ ఇంకొంచెం పిండిని తీసుకొని పైన కొంచెం కవర్ అయ్యేలాగా రౌండ్గా ఒత్తేసుకోవాలి. మీకు ఇక్కడ రౌండ్గా కావాలన్నా లేకపోతే ఎగ్ షేప్ కావాలన్నా మీరు ఇక్కడ కవర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రౌండ్గానే కొంచెం ఎగ్ షేప్ వచ్చేటట్టు పెట్టుకున్నాను. మనకి ఎగ్ లోపల కవర్ అయ్యేటట్టు ఈ ఆనియన్తోనే కవర్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఎక్కువ పిండి లేకుండా ఆనియన్తోనే బాగుంటుంది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పైన క్రిస్పీగా, లోపల కొంచెం సాఫ్ట్గా. మనకి పఫ్ కన్నా కూడా, ఎగ్ పఫ్ కన్నా కూడా ఈ విధంగా ఒకసారి ఆనియన్ తోటి ఎగ్ పఫ్ చేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. చాలా తక్కువ ఆయిల్ తోటి ఫ్రై చేసుకున్నా కూడా, లేదు అనుకుంటే ఫ్రై వద్దనుకుంటే మీరు ఓవెన్లో కూడా పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా అనమాట అన్నీ చేసేసుకొని స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఆనియన్తో చేసుకున్నాం కాబట్టి త్వరగా మాడిపోతుంది, పైన లోపల కొంచెం పిండి ఉండొచ్చు. అందుకని చెప్పి స్టవ్ని కొంచెం మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ ఆనియన్ స్నాక్స్ మీకు ఎలా అనిపించిందో నచ్చితే లైక్ ఇవ్వండి. అంతే అండి, అన్నీ కూడా ఇదే విధంగానే చేసేసుకున్నాను. మొత్తం కవర్ అయ్యేలాగా ఈ ఆనియన్తోనే కవర్ చేసుకోవాలి. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తున్నట్టు బాల్స్ లాగా అయితే ఒత్తేసుకోండి. కొంచెం లూజ్ అయితే ఆనియన్ పొడిగా అయిపోతుంది. అదొకటి గమనించుకుంటే సరిపోతుంది. అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకొని స్టవ్ని కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే మంచిగా గోల్డెన్ కలర్ లోపల వరకు కుక్ అయ్యి మంచి టేస్ట్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది ఈ ఆనియన్ అయితే. ఇంకా సాస్ తోటి సర్వ్ చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అయితే. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కూడా మర్చిపోకుండా కామెంట్ చేయండి. మనకి స్టవ్ని హైలో పెట్టుకోవద్దు, మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఆనియన్ కాబట్టి. అన్నీ కూడా ఇదే విధంగానే ప్యాన్కి ఎన్ని సరిపడతాయో అన్నీ అయితే ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. ఇక లోపల మనకి కట్ చేసి ఒకటి చూపించాను. లోపల వరకు మంచిగా కుక్ అయ్యి చాలా బాగుంటుంది. మీకు ఇక్కడ ఫుల్ ఎగ్ కావాలంటే కూడా ఫుల్ ఎగ్ కూడా పెట్టుకోవచ్చు, కానీ ఎక్కువ అవుతుంది, అందుకే హాఫ్ కట్ చేసుకున్నాను. ఇదే విధంగానే చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అది కూడా తక్కువ ఇంగ్రీడియంట్స్, ఆనియన్, ఎగ్ ఉంటే సరిపోతుంది. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.